ఈరోజు మరో సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు గ్రోక్ గురించి. గ్రోక్ అంటే మీకు చాట్ జీపీటీ లాగా ఏఐ టూల్ ఇది, జెమినీ లాగా. దీని సింబల్ లోగో ఇలా ఉంటుంది. కాబట్టి మీకు పరివర్తనలో ఎన్నో లోగోలు చూస్తుంటారు. ప్రజెంట్ రకరకాల ఉన్నా కూడా ఫైనల్గా దీన్ని ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు గ్రోక్ ఏఐ టూల్. మీరు ప్రజెంట్ చాట్ జీపీటీ లాంటివి ఏఐ టూల్స్ ఎలా వాడుతున్నారు, జెమినీ లాగా ఇది ఎలా వాడుకోవచ్చు. అయితే ఇందులో సెట్టింగ్స్, కస్టమైజ్ గ్రోక్ సెట్టింగ్స్. అయితే ఎప్పుడు అది చెప్పినప్పుడు, మన మాట వినప్పుడు, దాని బిహేవియర్ విచిత్రంగా ఉన్నప్పుడు మనం కస్టమైజ్ చేయాలి. మనం దానికి ఆర్డర్ ఇవ్వాలి, దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. సో అప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏదైనా ఇవ్వు. సో మనం దీన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, కస్టమైజ్ గ్రోక్ సెట్టింగ్స్. అయితే ఇందులో న్యూ ఫీచర్స్ అండ్ అడ్వాన్స్ కంట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకు కావాల్సిన ఆప్షన్లోకి వెళ్తాం. బెనిఫిట్ ఏంటి, ఎందుకు కోసం అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ చదవండి. ఓకే, దీన్ని ఎలా ఉపయోగించాలి ఇది నీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అయితే మనం ఇన్స్ట్రక్షన్స్ చేయాలి, దానికి కమాండ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఒకసారి రిజల్ట్ సరిగా రాదు, ఇంకో రకంగా వస్తుంది. మనకు అది ఇచ్చే అవుట్పుట్ నచ్చదు. మనం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇంకో రకంగా వస్తుంది. ఓకే, అది క్విక్ బటన్స్ కానీ, ఇక్కడ దీని ప్రయోజనాలు, బెనిఫిట్స్ కానీ, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేయాలి. గ్రోక్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. తర్వాత మీకు పైన లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ ఉంది. పైన ఇది డాష్ బోర్డ్, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లో కింద ఉంది బాటమ్ సెట్టింగ్, దీనిపైన క్లిక్ చేస్తే, ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే మనం ఇంకో పేజ్లోకి వెళ్తాం. ఇలా కనబడుతుంది. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెంటర్లో కస్టమైజ్ గ్రోక్ ఉంది. జనరల్ కింద కస్టమైజ్ గ్రోక్, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మరి రెండు ఉన్నాయి కదా, రెండిట్లో ఏది క్రియేట్ పైన. ఓకే, ఇది ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ పేజ్లోకి వస్తాం. కస్టమైజ్ గ్రోక్. ఇక్కడ మన అది నేమ్తో కింద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇలా బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ పైన మనం టైప్ చేయాలి. ఈ బాక్స్లో కమాండ్ బాక్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ బాక్స్. ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, బుద్ధిగా చెప్పినట్టు వినమని. దాని అవుట్పుట్స్, అది ఇచ్చే రిజల్ట్ మనకు నచ్చినప్పుడు మనకు అనుకూలంగా ఇక్కడ ఏ ఫీల్డ్కి సంబంధించిందో, ఏ వర్క్ సంబంధించిందో, దేనికి సంబంధించిందో దానికి సంబంధించి రావాలి, ఇంకోటి రాకూడదు అన్నప్పుడు అది ఇక్కడ కమాండ్ చేయాలి, మనం రాయాలి. నాకు ఇలా ఇక నుంచి నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి ఇవ్వటం కాదు, నేను ఏది అడిగితే అదే ఇవ్వాలి అని చెప్పి మనకు వచ్చిన భాషలో, తెలుగు వాళ్ళైతే తెలుగు, హిందీ వాళ్ళైతే హిందీ, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో ఇక్కడ ఇస్తే, నేనైతే తెలుగులో ఇచ్చేసాను, ఇలా ఇచ్చేసాను. నేను ఇన్పుట్ ఏదైనా ఒరిజినల్ ఇస్తే ఒరిజినల్ను మార్చకుండా సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, మార్పులు చేర్పులు కావాలి. సో ఇక్కడ కస్టంలో ఇచ్చాము. అయితే ఇక్కడ మీకు రాయడం పూర్తయిన తర్వాత ఫైనల్ ఏం చేయాలి, సేవ్ చేయాలి. కస్టమైజ్ గ్రూప్ పైన ఉంది, సేవ్ చేసేస్తే మీకు సేవ్ అయిపోతుంది. సేవ్ పైన క్లిక్ చేసేస్తే ఫైనలైజ్ అయిపోతుంది. అక్కడ ఫినిషింగ్లో ఇలా కనబడుతుంది, ఇది ఫైనల్ అవుట్పుట్. సో ఇలా చేయండి, చేస్తే అది దాని బిహేవియర్ సరిగ్గా మన ఆలోచనకు తగ్గట్టు మనకు అనుకూలంగా ఉంటుంది. దీన్ని కస్టమైజ్ చేసి వాడుకోవడం అన్నట్టు. బై డిఫాల్ట్ ఉంటుంది, అలాంటి దానికి ముక్కుతాడేసి మనం మన కంట్రోల్లో పెట్టుకోవడం లాంటిది. కస్టమైజ్ గ్రోక్ సెట్టింగ్స్లో ఇది జస్ట్ 1 minute ప్రోగ్రామ్, చాలా ఈజీ. ఎందుకంటే ఒకసారి అది ఇచ్చే అవుట్పుట్, మనం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ మనకు అది నచ్చదు. ఉదాహరణకు ఒక ఫోటో ఇచ్చాము, ఇంకొక ఫోటో రకంగా వస్తుంది. ఒక వీడియో చేయమని ఇచ్చాము, ఇంకో రకంగా వస్తుంది. సో ఇమేజ్ టు ఇమేజ్ కానీ, ఇమేజ్ టు వీడియో కానీ, వీడియో టు వీడియో కానీ, ఏదైనా సరే
మనం గ్రో కమాండ్ ఇవ్వటం, కస్టమైజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయటం. సో దాన్ని మన అదుపులో పెట్టుకోవడం అప్పుడు బాగుంటుంది. ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇది గ్రోకి వాడే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాడుతున్న వాళ్ళు ఇకపై వాడబోయే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.